తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు దూకుడు, దాని స్వభావము చూస్తుంటే లా అండ్ ఆర్డర్, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎవరైనా తప్పు చేసుంటే దానికి అతీతులు కారు, వారిని అరెస్ట్ చేస్తుంది. ఆ చట్టం తన పని తను చేసుకుపోతుంది అనేటటువంటి విధంగా ఆ దూకుడు, ఆ స్వభావం అలా కనిపిస్తుంది అంటున్నారు. అట్లాగే ఇంకా గతంలో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో వేయించటం, దాని పర్యవసానం ఇప్పుడు అదే రూట్లో జరుగుతోంది. ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక దగ్గర గత సర్కారులో ఏదో తప్పిదం కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటటువంటి విధంగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఆ విధంగా అనిపిస్తోంది. కేసీఆర్ను అరెస్ట్ చేస్తే, ఇప్పుడు ఉన్న పాలంగా అరెస్ట్ చేస్తే తనకు కొంత ప్రజల్లో నుంచి సానుభూతి కలిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అట్లా కాకుండా చట్టము, లా తన పని తాను చేసుకుపోతుంది అని అంటే ఆ విధంగా దాన్ని బేస్ ప్రకారంగా వెళ్తే అప్పుడు అరెస్ట్ చేస్తే ఈ సానుభూతి అనేటటువంటిది రాదు. తప్పు చేసున్నారు, అరెస్ట్ చేశారు అనేటటువంటి విధంగా వస్తుంది అనే స్వభావమేమో అని అనుకుంటున్నారు. మీరైతే ఏమంటారు?